పరిశుద్ధాత్ముడు దెర్చెల్ల ప్రాంతాన్ని గురించి హెచ్చరిస్తూ, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుతూ ఉన్నాను. పైనుండి శక్తిని పొందుకునే అంతటి వరకు మీరు పట్టణములో నిలిచి ఉండుడి. ప్రియులారా, మనము పైనుండి శక్తిని పొందుకునే వారంగా ఉండాలి. కాజు బాదాం తిని, పిస్తా తిని, జీడిపప్పు తినే శక్తి కాదు, శారీరక సంబంధమైన శక్తి కాదు. ఇప్పుడు క్వార్టర్ వేసుకుంటే ఒకడు ఏనుగుని ఎదిరిపోతే అంటాడు, అంటే ఆ ఎనర్జీ అది కాన్సెప్ట్కి. ఏం సార్, క్వార్టర్లో ఉండే ఎనర్జీ కాన్సెప్ట్కేనండి. కానీ పైనుండి వచ్చేటువంటి శక్తి నిన్ను చివరి దశ వరకు కూడా నడిపిస్తుంది. యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాట తన శిష్యులతో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి నేను పంపుతూ ఉన్నాను. పైనుండి శక్తిని పొందుకునే అంతటి వరకు మీరు పట్టణములోనే నిలిచి ఉండాలి. ఏమిటి తండ్రి యొక్క వాగ్దానం? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. తరువాత నేను తండ్రి యొక్క వాగ్దానం ఇది, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పెదరు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవనులు దర్శనములు చూతురు. ప్రియులారా, ఇది తండ్రి యొక్క వాగ్దానం. పాత నిబంధన కాలములో యోవేలు ప్రవక్తకు సర్వోన్నతుడైన దేవుడు వాగ్దానం చేశాడు, మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. ఆ కింద రాయబడింది సార్, అదే దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించేదను. కనుక చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచుదాం. దేవుని పని చేసే వారి మీద, దేవుని పనికి పూనుకునే వారి మీద, పని కత్తెల మీద, పని వారి మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం అది. అందుకే శిష్యులకు యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఇక నేను వెళ్తున్నాను కాబట్టి నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదికి ముప్పుతున్నాను. ఎందుకనగా పని చేయాల్సింది మీరు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి రాజ్య సువార్తను ప్రకటించాల్సింది మీరు. కాబట్టి పైనుండి శక్తిని పొందుకునే అంతటి వరకు మీరు పట్టణములోనే నిలిచి ఉండుడి.